ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మరొక 14 రోజుల్లో ఎన్నికలు ముగుస్తున్నాయి. సమీపిస్తున్న వేళ, ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ, ఇక నుంచి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలైనటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా పరిస్థితులు నిశ్చితంగా పరిశీలించాల్సిన బాధ్యత ఉంది. నాయకుల యొక్క ప్రకటనలు కానీ, వాస్తవ పరిస్థితులు కానీ, రాజకీయ పార్టీలు చెప్పే మాటలు కానీ కొద్దిగా ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రజలారా, అప్రమత్తులై వ్యవహరించి మీ ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించాలని చెప్పి నా విజ్ఞప్తి. ఏమాత్రం మీరు పొరపాటు చేసినా కూడా 5 సంవత్సరాలు మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. చెడుకు ఓటేసినా, రౌడీలకు ఓటేసినా, అబద్ధాలు చెప్పే రాజకీయ పార్టీలకు ఓటేసినా అన్ని రకాలుగా నష్టపోయేది ప్రజలే. అందుకే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను ఈ 10 రోజులు కాస్త అప్రమత్తులై ఉండండి, ఆలోచించండి, న్యాయం వైపు, ధర్మం వైపే నిలబడండి. ఈ సందర్భంలో నిన్నటి దినం ఆర్యవేశ్యుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించినారు వరదరాజిరెడ్డి గారు, వాళ్ళ కుమారుడు కొండారెడ్డి గారు. వరదరాజిరెడ్డి నిర్వహించినాడని చెప్పడం కంటే వారి కుమారుడు కొండారెడ్డి నిర్వహించినాడని చెప్పడమే కరెక్ట్. ఎందుకంటే ఈ ఎన్నికలు అభ్యర్థిగా ఉండబడింది వరదరాజిరెడ్డి గారు అయినప్పటికీ ఎన్నికల యొక్క ప్రక్రియను పూర్తిగా అన్ని బాధ్యతలు మోస్తూ ఉండేది కొండారెడ్డి. సహాయం చేయడం తప్పని చెప్పలే నేను. నాకు మా అన్న తిరుగుతాడు, బంగారెడ్డి తిరుగుతాడు, నా కూతురు తిరుగుతుంది, వరదరాజిరెడ్డి గారికి రాధమ్మ తిరుగుతుంది, కొండారెడ్డి గారు తిరుగుతారు, రాఘవరెడ్డి అన్న తిరుగుతాడు, తప్పులేదు. ప్రచారం చేయడము, సహాయం చేయడం వేరు. కానీ కొండారెడ్డి సహాయకుడుగా సంపూర్ణమైనటువంటి బాధ్యతలు స్వీకరించి తండ్రి పక్షాన తనయుడు అన్ని విషయాలను మోస్తూ ఉన్నాడు. పేరుకు మాత్రమే వరదరాజిరెడ్డి గారు అభ్యర్థి, అనధికారికంగా అభ్యర్థి కొండారెడ్డి. నిన్న సమావేశం జరిపినారు, ఆత్మీయ సమావేశం. ఆ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నటువంటి ఆర్యవైశ్యుల పక్షాన ఒక ఆర్యవైశ్య ప్రముఖుడు ప్రశ్నించిన ప్రశ్న, మీపై ఉండబడిన విమర్శలకు మీరు సమాధానం చెప్పాలా, మీపై ముద్రించిన కరపత్రాల్లోని అంశాలకు మీరు సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తే అందుకు బదులుగా కొండారెడ్డి గారు శివగణేష్ అనే ఆర్యవైశ్యులపైన దాడి చేసిన మాట వాస్తవేనని, అతను తప్పించుకొని తిరుగుతూ ఉంటే సహకరించకపోతే బలవంతంగా మేము సంతకాలు పెట్టించుకున్నామని, కొట్టలేదని, దౌర్జన్యం మాత్రమే చేసినామని, ఏదో తప్పును అంగీకరిస్తూ కొంచెం బుకాయించే ప్రయత్నం. 1+1 ధమాకా, లక్షకు లక్ష సంవత్సరానికి. ఇది 2009లో పుట్టిన స్కీమ్ అనాలనో స్కామ్ అనాలనో. వాళ్ళు స్కీమ్ అన్నారు, అది తర్వాత 24-20కి వచ్చేదలికి స్కామ్ అయింది. 1+1 ధమాకా నేను కాదు తీసుకునేది, రాఘవరెడ్డి కుమారుడు రవి. మాకు సంబంధమే, బాకీలు కొన్ని కట్టాము, ఇంకా కొన్ని కట్టాలా, అది అంగీకరించడమే. ఎస్ఎస్ మాల్లో అప్పులు తీసుకున్నారు, ఇబ్బందులు పడతారని అడిగిన ప్రశ్నకు వాస్తవమే, డబ్బులు మేము తీసుకున్నాము, అది నేనే బాధ్యుణ్ణి, నష్టాలు వచ్చినాయి, లాభాలు వచ్చినాయి, రకరకాలు చెప్పి కొంత సమయం కావాలా అన్నారు. మాలపాటి సత్యానికి బాకీ అంటే 2 అపార్ట్మెంట్ రాపిచ్చినాము, 6 కోట్ల బాకీకి 1.80 రాపిచ్చినారు, 1,80,00,000. ఇంకా 4,20,00,000 బాకీ అంతా ఎప్పుడో 6 ఏళ్ల కిందటో 5 ఏళ్ల కిందటో ఎప్పుడు బాకీ ఉంది. వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ డబ్బులు లేవు కాబట్టి చేయించుకోలే,
వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ డబ్బులు ఉంటే వైకమని ఉంటే చేయించుకుంటే మేము చేయిస్తామని చెప్పినాము అని చెప్పి వాళ్ళు అడిగితే మేము చేయించుకునేదానికి సంసిద్ధంగా ఉన్నాము. మాకు ఇచ్చిన అపార్ట్మెంట్ కూడా 4,500 స్క్వేర్ ఫీట్ వేసుకున్నారు, అది 3,500 చేస్తుంది, 1,80,00,000 కావు, అయినా మేము సిద్ధపడి తీసుకున్నాము రాని బాకీ కోసం అని. ఇంకా బాకీలు ఉన్నాయి ఇవ్వలే, మేము ఏదన్నా మీకు సహకరిస్తే మా బాకీ ఎగరగొట్టామని చెప్పినారు వాళ్ళు. ప్రెస్ మీట్ ఉంది పెడితే అది వాళ్ళు బాధపడుతున్నారు. ఇట్లా వాళ్ళ బావకు సంబంధించిన బాకీలు, ఆయనకు సంబంధించిన బాకీలు, 1+1, SS మాలు, శివగణేష్పై దాడి అన్నీ అంగీకరించినవాడు. అంగీకరిస్తూ కొంత దాంట్లో బుకాయించే ప్రయత్నం చేసినాడు. కొంచెం సంతోషం కొండారెడ్డి, ఇక్కడికైనా నువ్వు అప్పులున్న మాట అంగీకరించిన మాట వాస్తవం. అయితే ఆయన ఏమంటాడంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి బాకీ ఎగరగొట్టను, చెల్లించినా కొంత ఇంకా చెల్లిస్తా, ఎగరగొట్టను అని చెప్తున్నాడు. నువ్వు ఎగరగొడతావా ఎగరగొట్టవా అని పక్కన పెడితే 2009లో తీసుకునే బాకీలు 2024లో కట్టకపోతే దాన్ని మన ప్రొద్దుటూరు భాషలో అయితే గాంధీ ఖాతా అంటారు. రాని బాకీలేకి వేసుకుంటారు, మొండి బాకీలేకి వేసుకుంటారు. ఇప్పుడు నీతో బాధింపబడతా ఉండే వ్యక్తులు ఎవరైతే బాకీలు ఇచ్చినారో వాళ్ళందరూ కూడా గాంధీ ఖాతాలోకి వేసుకున్నారు మీ బాకీని. మీరు ఇయ్యరని నిర్ధారణ చేసుకొని, కానీ మనిషి ఆశాజీవి కాబట్టి ఎప్పుడో ఒకసారన్నా ఇవ్వకుండా పోతాడా, ఎంతో కొంతన్నా ఇవ్వకుండా పోతాడా, వడ్డీ రాకపోయినా అసలు రాకపోయినా అసలులో కొంత రాకుండా పోతుందని చెప్పి ఆశాజీవులే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సినియబ్బు రాజేశ్వరుడు అని ఉన్నాడు, మీ బావ బాకీ 6 కోట్లు 7 కోట్లు, ఆయన తిరగలే, ఏదో మేము న్యాయం చేస్తామలే పంచాయతీలని చెప్పినామని చెప్పి ఆ మాటకు నమ్మి పాపం ఆయన మీతో తిరుగుతున్నాడు. మరి ఎప్పుడు మీ బావ రామచంద్రారెడ్డి బాకీ అది చెప్పాలి కదా. ఎర్రచంద్రాకు బాకీ కట్టినారా, ఆర్ఎల్ సీనుకు బాకీ కట్టినారా, వద్ది బాలునికి బాకీ కట్టినారా, ఎన్ని బాకీలు? ఇట్లా బాకీలు చేయడం తప్పని నేను చెప్పడం లే, నేను బాకీలు చేస్తా నువ్వు చేస్తావు, దానికి ఒక కాల పరిమితి ఉంది. వారికి చదువులు ఉంటాయి, వారికి పెళ్ళిళ్ళు ఉంటాయి, బిడ్డల పెళ్ళిళ్ళు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, ఆర్థిక కష్టాలు ఉంటాయి. ఈ సంవత్సరం కాకపోతే మరో సంవత్సరం, మరో సంవత్సరం కాకపోతే మరో సంవత్సరం, 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో మినిమం 5 సంవత్సరాలు. 15 ఏళ్ళైనా బాకీలు తీర్చకపోతే నేను ఇంకా బాకీ తీరుస్తా బతికి ఉంటే నేను తీర్చగలుగుతా న్యాయమైన మనుషులంటే ఎక్కడ న్యాయం ఇది? నిజంగా మీరు న్యాయమైన మనుషులైతే ఈ ఎలక్షన్స్లో మీరు 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 50 కోట్లు, 2,000 రూపాయలు డబ్బు మీరు పంచుతారు ఓటుకు, 40 కోట్లు పంచుతారు, 45 కోట్లు, ఒక 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టారు, 50 కోట్లు ఖర్చు పెట్టారు. మీకు ఎక్కడి నుంచి వస్తాయి 50 కోట్ల డబ్బులు? చందాలిస్తే మీ నాయన ఉత్తముడు నీతిపరుడు అనుకోని మీరు అనుకుంటున్నారు. కాదు, మీ నాయన అందరినీ పీడిస్తున్నాడు కాబట్టి బట్టలంగడోళ్ళను సందాలు అడుగుతున్నారు, ప్రైవేటు బస్సులోనూ సందాలు అడుగుతున్నారు, కాంట్రాక్టర్లను సందాలు అడుగుతున్నారు, బంధువులను, స్నేహితులను, వ్యాపారస్తులను, కాంట్రాక్టర్లను, గుడ్డలంగడోళ్ళను ఒకరేమిటి పీడిస్తున్నారు చందాలకు. మీ పీడింపు వలన మీకు 10 కోట్లు రావచ్చు, 10 కోట్లు రావచ్చు. రాఘవరెడ్డి అన్న కొడుకు 10 కోట్లు ఇవ్వచ్చు, పార్టీ 10 కోట్లు ఇవ్వచ్చు, 30. ఇంకా మిగతా 20 నీ ఆస్తులు అమ్మో తనఖా పెట్టు అప్పు తెస్తావు. మరి నువ్వు తనఖా పెట్టి తెచ్చిన డబ్బు, రాఘవరెడ్డి అన్న కొడుకు ఇచ్చిన డబ్బు కలిపితే 30 కోట్లు అవుతాయి. ఈ 30 కోట్ల రూపాయలు నువ్వు బాకీ పంచితే, అప్పులోకి ఇవ్వగలిగితే, ఎలక్షన్స్లో నేను ఓడిపోయినా పర్వాలే, నాకు ఎలక్షన్స్ లేకపోయినా పర్వాలే, నాకు బాకీలు ఇచ్చిన వారు బాధపడవద్దు కాబట్టి వారు బాకీలు చెల్లిస్తా అని చెప్పి నువ్వు బాకీలు చెల్లించగలిగితే, మీ నాయన చెప్పినట్టు నేను నీతిపరునని మీ నాయన చెప్పినట్టు మీరు నీతిపరులే. ఊరందరికీ అప్పులుండి 15 సంవత్సరాలుగా మీరు అప్పులు కట్టకుండా అందరినీ బాధించి ఎలక్షన్ చేయడానికి మాత్రం మీరు 50 కోట్లు ఖర్చు పెడతామంటే మీ తండ్రి గారు చెప్పినట్టు మీరు ఎట్లా న్యాయమైన మనుషులు అవుతారు? తప్పు, న్యాయమైన మనుషులు కాదు. ఇక నేను ప్రజలకు అప్పీల్ చేసేది ఒకటే, కొండారెడ్డి వలన జరిగిన మొత్తం హింసకు సంబంధించిన చర్యలు గమనించండి, దాడులకు సంబంధించిన చర్యలు గమనించండి. ఇవన్నీ ఆర్థిక లావాదేవీల కోసం జరిగినవి. ఈవి సుధాకర్ రెడ్డి గారి పైన జరిగిన దాడి ఆర్థిక లావాదేవీలే, శివ గణేష్ పైన జరిగిన దాడి ఆర్థిక లావాదేవీలే.
ఒక ఆడిటర్ను బ్రాహ్మణుణ్ణి హత్య చేసింది ఆర్థిక లావాదేవీలే. నాపై హత్యా ప్రయత్నం చేసింది రాజకీయ కోణంలో. ఊళ్ళో అందరికీ బాకీలకు సంబంధించి ఇబ్బంది పెట్టింది ఆర్థిక లావాదేవీలే. రేపొద్దున కొండారెడ్డికి మీరు వరదరాజిరెడ్డికి ఓటేస్తే 85 సంవత్సరాల వయసులో ఉండే వరదరాజిరెడ్డి గారు మీరు ఓటేస్తే పొరపాటున ఆయన గెలిస్తే ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి కాదు, ఎమ్మెల్యే కొండారెడ్డి కాదు. ఎమ్మెల్యే కొండారెడ్డి అయితే కొండారెడ్డి గ్యాంగ్ స్టార్ ప్రొద్దుటూరులో స్టార్ట్ అవుతారు. ఈ ఊరి వ్యాపారస్తులకు ధనవంతులకు అందరికీ చెప్తా ఉన్నా నేను, వరద ఎమ్మెల్యే అయితే అనధికారికంగా కొండారెడ్డి ఎమ్మెల్యే. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించే వయస్సు, శారీరక మానసిక శక్తి లేనివాడు వరదరాజిరెడ్డి గారు. కొండారెడ్డి క్షేత్రస్థాయికి రావాల్సి వస్తుంది. ఎన్నికలైనా మరొకటైనా పెత్తనం అంతా ఆయనదే.